హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం కుల్ఫీ. సమ్మర్లో చల్లగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే బాదం కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 15 వరకు బాదం పప్పును వేసుకోవాలి. బాదం పప్పుని త్వరగా నానబెట్టుకోవడానికి నేను ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు కనుక టైం ఉంటే నార్మల్ వాటర్తోనే సోక్ చేసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ అయినా సరే నార్మల్ వాటర్తో సోక్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల హాఫ్ అన్ అవర్లోనే బాదం పప్పు అనేవి చక్కగా నానిపోతాయి. ఇక్కడ చూసినట్లయితే హాఫ్ అన్ అవర్ తర్వాత పైన ఉన్న పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాదం పప్పు తొక్కలన్నిటినీ కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ని ఒకసారి కడుక్కుని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ½ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ మిల్క్నైనా వాడుకోవచ్చు, కాకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్లో క్రీమ్ ఎక్కువ ఉండటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ అనేది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలని 3 పొంగులు వచ్చే వరకు ఉంచుకోవాలి. పాలు 3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలన్నీ కూడా చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం రెడీగా తొక్క తీసి పక్కన పెట్టుకున్న బాదం పప్పులోకి ఒక యాలుకను తీసుకోవాలి. యాలుక వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని తీసుకుని ఆ జార్లో యాడ్ చేసుకుని బాదం పప్పుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పుని కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకుంటున్నాను. ఎందుకు అంటే కుల్ఫీ తినేటప్పుడు మనకి పంటి కింద బాదం పలుకులు అనేవి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మరొక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ని అయినా సరే యూస్ చేసుకోవచ్చు, కానీ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్లోకి ఒక పావు కప్పు వరకు పాలను తీసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు త్వరగా చిక్కబడతాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లోకి మనం రెడీగా పక్కన పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని మొత్తాన్ని కూడా వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి గిన్నె అంచుల వెంట ఉన్న మీగడిని కూడా మొత్తం కలిపేసుకోండి పాలల్లోకి. ఇప్పుడు బాదం పేస్ట్ మొత్తం పాలల్లో కలిసిపోయిన తర్వాత మనం రెడీగా పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు అనేవి తొందరగా ఉండలు కట్టేస్తాయి. అలా ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. గిన్నె అంచులకున్న మీగడని కూడా తీసుకుంటూ పాలు అనేవి మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి. మనం బాసుంది కూడా ఆల్మోస్ట్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము. మరొకసారి బాసుంది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్లియర్గా ఇంకొక వీడియోలో తీసి పెడతాను. ఇక్కడ చూసినట్లయితే పాలు చాలా వరకు చిక్కబడిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ½ లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1 టీ స్పూన్ షుగర్ ఎక్కువగా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు పాలను కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో నేను కొద్దిగా బాదం పప్పుని ఇలా కట్ చేసుకుని తీసుకుంటున్నాను. పాలు అనేవి నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఈ స్టేజ్లో తిన్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కుల్ఫీ మౌల్డ్ని తీసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ కుల్ఫీ మౌల్డ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో వేసుకుని కుల్ఫీ మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ కుల్ఫీ మౌల్డ్ లేకపోతే కనుక మీరు గ్లాస్లో అయినా సరే డైరెక్ట్గా ఏదైనా స్టిక్ పెట్టుకుని లేదా ఏదైనా స్పూన్ పెట్టుకుని డీప్ ఫ్రీజ్లో పెట్టుకుని 6 to 7 అవర్స్ స్టోర్ చేశారు అంటే మనకి చక్కగా గడ్డలాగా అయిపోతుంది. కుల్ఫీ రెడీ అయిపోతుంది. దీని కలర్, దీని టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవడానికి పైన ఉన్న స్టిక్స్ అనేవి నేను పెట్టేస్తున్నాను. మనం 6 to 7 అవర్స్ ఫ్రీజర్లో ఈ కుల్ఫీని స్టోర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ కుల్ఫీ మౌల్డ్ని ఒక 10 సెకండ్స్ పాటు వాటర్లో పెట్టుకుని తీసేసుకుంటే కుల్ఫీ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయిందనమాట. నేను లాస్ట్లో నా దగ్గర ఉన్న పిక్చర్స్ యాడ్ చేశాను. కుల్ఫీ అయితే చాలా బాగా వచ్చింది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.